స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జాతకపరమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే, అంటే మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి మీకు జరుగుతున్నటువంటి దశాంతర దశలను బట్టి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప మీకున్న ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే మాత్రం అది అబద్ధం అవుతుంది. అయితే ఈ జాతకాన్ని పరిశీలించాలంటే మాత్రం తప్పకుండా మీ యొక్క పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, అలాగే పుట్టినటువంటి సమయము, ఎక్కడ ఏ ప్రదేశంలో పుట్టారు అన్నటువంటిది కూడా మీరు వివరంగా ఇచ్చినట్లయితే ఆ యొక్క జాతక పరిశీలన చేసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి అవి ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. మొదటి కాలరు. హలో. హలో, నమస్తే అండి. నంద్యాల నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి అమ్మా, ఎవరు చేస్తున్నారు? అబ్బాయి నా కొడుకుది అనమాట. 21/8/1995 రాత్రి 7:17 పుట్టాడనమాట అబ్బాయి. ఏ ఊర్లో అమ్మా? నంద్యాలలోనా? నంద్యాల. చెప్పండి అమ్మా. అదే ఇప్పుడే ఉద్యోగము పెళ్లి, కొంచెం చదువులో కూడా కొంచెం వెనుకబడే ఉన్నాడు. బీటెక్ లో కూడా కొంచెం సబ్జెక్టులు ఉన్నాయి, కొంత చెప్పిన మాట వినడం లేదు. అది భయపడాల్సిన అవసరం లేదమ్మా. లగ్నం వచ్చేసి మీ వారిది కుంభలగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం 2వ పాదం. జన్మ లగ్నంలో శని వక్రించి ఉన్నప్పటికీ లగ్నంలో లగ్నాధిపతి గొప్ప యోగాన్ని ఇస్తాడు. అది మంచి యోగం, శాస మహాపురుష యోగం. అలాగే జాతకంలో పరాక్రమ స్థానంలో కేతు, పంచమంలో చంద్రుడు, సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి రవి, బుధుడు, అలాగే శుక్రుడు, అష్టమంలో కుజుడు కుజదోషంలో, 9వ ఇంట్లో రాహు, దశమంలో గురువు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ డిసెంబర్ 22 తర్వాత నుంచి అతనికి అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడు జాతకంలో ఇక్కడ చక్కగా పంచమ స్థితిలోను, గురువు దశమంలోనూ ఉన్నాడు. కాబట్టి ఈ డిసెంబర్ నుంచి దశాంతర దశలు 2 కూడా జరుగుతాయి. అయితే వివాహ స్థానంలో రవి బుధుల వరకు ఉన్నట్లయితే అది రవి బుధుల యోగంగా మారి ఉండేది. కానీ శుక్రుడు కూడా ఉండటం వలన, అలాగే జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉండటం, అష్టమంలో ఇక్కడ జాతకంలో కుజుడు ఉండటం, ఇది కుజదోషం. కాబట్టి తప్పకుండా వివాహంలో కొంత ఆలస్యము, జాప్యం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారు పడద్దు. ఈ అబ్బాయి జాతకంలో ఉద్యోగం ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా విద్యకు సంబంధించింది కంప్లీట్ చేసుకుంటాడు. ఈ డిసెంబర్ తర్వాత నుంచి అతనికి జరిగే దశాంతర దశలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి అంతవరకు మనం ఓపికగా వేచి ఉండాలి తప్ప మనం పరిగెత్తితే అది కుదరదు. ఇది 2019 ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క దశాంతర దశలు, అంటే అంతర్దశ ఉంటుంది. గురు మహాదశలో చంద్రుడు, ఇది ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్ చేసుకోమనండి. వచ్చే మే లోపుగా తప్పక ఉద్యోగం ఉంటుంది. వివాహం మాత్రం ఆలస్యం అవుతుంది. అది కుజదోషం ప్రభావం కావచ్చు. ఆ అష్టమాధిపతి సప్తమంలో ఉండటం, సప్తమంలో రవి శుక్ర బుధులు ముగ్గురు కూడా చేరి ఉండటం దీనికి కారణమవుతుంది. కాబట్టి మీరు లగ్నంలో ఉన్నటువంటి శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వటం, కేంద్రంలో ఉన్నటువంటి గురువు కూడా యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి, మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. మా బాబు గురించి తెలుసుకోవాలి. చెప్పండి. బాబు 4/8/87 అండి. 4/8/87 ఎన్ని గంటలకమ్మా? ఉదయం 11:57 అండి. మచిలీపట్నంలో పుట్టాడు. చెప్పండి అమ్మా. మ్యారేజ్ అన్ని దగ్గర దాకా వస్తున్నాయండి, సంబంధాలు ఏమి కుదరట్లేదు. జాతకాలు అంటున్నారు, అవి అంటున్నారు, కొంచెం చెప్పండి. ఇక్కడ జాతకాలు అనేటువంటిది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాల ప్రభావం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలన్నీ కూడా విభేదాలకి గురవటం వల్ల అందరికీ కూడా ఏదో ఒక ప్రమాణకంగా అందరూ వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం అవుతుంది. కాబట్టి మీ అబ్బాయి జాతకంలో 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం, లగ్నం తులాలగ్నం, రాశి వృచ్చిక రాశి, అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో నుంచి 2వ స్థానంలో శని వక్రించి చంద్రునితో, 6వ స్థానంలో రాహు, సప్తమ గురు, దశమంలో రవి బుధ శుక్ర కుజులు, అలాగే 12వ ఇంట్లో కేతు, మోక్షకారకుడైనటువంటి కేతు 12వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు లేదు. కాబట్టి వివాహం అన్నది ఆలస్యంగా జరిగేదానికి అవకాశం ఉన్నది. అయితే గురువు ఈ జన్మజాతకంలో 12వ స్థానంలో ఉండటం జరిగింది. గోచార రీత్యా ఆయన కుటుంబాధిపతి. కాబట్టి ఈ కుటుంబాధిపతి గోచార రీత్యా వ్యయంలో ఉన్నప్పుడు వివాహం అన్నది జరిగేదానికి అవకాశం తక్కువ.
కాబట్టి మీకు వయసు అయిపోతుంది అన్నటువంటి ఒక ప్రమాణమే మీకు కనపడుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి మిగతావి మీకు కనపడవు. కాబట్టి ఈ వయసు అయిపోతుందని మీరు తొందరపడ్డంత మాత్రం చేత ఆ సమయం వచ్చేంత వరకు అది అవ్వదు. కాబట్టి సమయం ఎప్పుడు అంటే ఇంకా 1 ఇయర్ టైం పడుతుంది. ఈ 1 ఇయర్ టైం వరకు మీరు వేచి ఆ తర్వాత చేయవలసినదే తప్ప మీరు తొందరపడినంత మాత్రాన్ని కుదరదమ్మా. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బాబు గురించి కనుక్కున్నాను. చెప్పండి. 3/6/96 అండి. ఎన్ని గంటలకమ్మా? రాత్రి 10:30. రాత్రి 10:30. ఏ ఊర్లో పుట్టాడు ఈ అబ్బాయి? కొత్తగూడెం అండి. చెప్పండి, ఈ బాబు గురించి ఏం తెలుసుకోవాలి? బాబు స్టడీస్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్కి అవకాశం ఉందా అని కనుక్కున్నా. ఇక్కడ ఈ అబ్బాయిది మకర లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదమమ్మ. ఈ జన్మ లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో శనికేతువులు, విద్యాస్థానంలో కుజబుధులు, పంచమంలో రవి, 6వ ఇంట్లో శుక్రుడు వక్రించి, 9వ ఇంట్లో ఇక్కడ రాహు, అలాగే 12వ ఇంట్లో గురుచంద్రుల యొక్క కలయిక ఉన్నదమ్మా. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగము అన్నది కొంత అబద్ధం అవుతుంది. కాబట్టి దాని గురించి ప్రయత్నించొద్దని ఎవరు చెప్పరు, కానీ వృధా అయిపోతుంది సమయం. కాబట్టి గుర్తుపెట్టుకోమనండి. ఎందుకంటే దశమస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ 6వ స్థానంలో వక్రించి మిత్రరాశిలో ఉన్నాడు. మిత్రరాశిలో ఉన్నంత వరకు ఓకే, ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. కానీ గవర్నమెంట్ సంబంధమైనది అనుకోవటం మీ పొరపాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ జాతకంలో రుచమహాపురుష యోగం ఉన్నప్పటికీ బుధునితో కూడా ఈ జాతకంలో ఎలాంటి ఉద్యోగము అన్నదే దానికంటే కూడా మంచి జీవనము, మంచి జీవన విధానము అన్నటువంటిది మాత్రమే ప్రమాణంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది, బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి అది దానికోసం వెయిట్ చేయటం కన్నా ఆయన ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించి ఆ ఉద్యోగంలో సఫలీకృతం అవ్వటం మంచిది. 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఉన్నది, అలాగే సంతాన దోషం ఉన్నది, వివాహ దోషం ఉన్నది. వీటి వలన మరి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే అనుకుంటే అది కొద్దిగా కష్టం అవుతుంది. పోనీ గవర్నమెంట్ ఆయన చదువుకున్న దానికన్నా కూడా, అంటే చదువుకున్న ఉద్యోగం చేసేది వేరు. చాలామంది తను చదువుకున్నా కూడా ఈ మిలిటరీ, ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు చదివిన చదువు వేరు, కానీ చేసే పనులు వేరుగా ఉంటాయి. అలాగ వేరే విధంగా పనులు వేరే చేయాలి, నాకు ఏదైనా పర్వాలేదు, నేను చదువుకున్నదే కాదు అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా మిలిటరీస్ కానీ ప్రయత్నం చేయాలి. లేదు మా వాడు చదివిందే కావాలి అంటే మాత్రం ప్రైవేట్గా చూసుకోవాలి. హలో, నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మా అబ్బాయి గురించి అడుగుదామని ఫోన్ చేశాను సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/11/11 నెల చెప్పండి. 1992. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 2:01. మధ్యాహ్నం 2:01. ఊరిలో పుట్టాయండి. చెప్పండి సార్. అబ్బాయి 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్లో ట్రై చేస్తున్నాడండి, వర్కౌట్ అవ్వట్లేదు. అసలు జాబ్ ఉందో లేదో చెప్తే ప్రైవేట్ జాబ్ అన్నా చూపిస్తాను. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది జాతకంలో మీన లగ్నం, కన్యా రాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకంలో పరాక్రమ స్థానంలో కేతు నీచ స్థితిలో, 5వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, 7వ గురుచంద్రులు, అలాగే 9వ ఇంట్లో రవి బుధ రాహు నీచ స్థితిలో, 10వ ఇంట్లో శుక్రుడు, ఏకాదశంలో శని ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఉద్యోగం లేకుండా ఏం లేదు సార్, కానీ గవర్నమెంట్ ఉద్యోగం అని మీరు అదే ఇక్కడే అనుకోవద్దు. ఉద్యోగం అని మీరు అడిగారు, ఉద్యోగం కోసమే చెప్తున్నాను. నెక్స్ట్ ఏప్రిల్ 15 తర్వాత నుంచి అతనికి మంచి ఉద్యోగము ఉన్నది. ఆయన ప్రయత్నం చేయనివ్వండి, మంచి ఉద్యోగం అయితే ఉన్నది. గవర్నమెంట్ అయితే కాదు, మీరు ఉద్యోగం అన్నారు, ఉద్యోగం కోసమే చెప్తున్నాను. ప్రైవేట్ ఉద్యోగం అయితే ఉన్నది. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత అతనికి మంచి ఉద్యోగం ఉన్నది. ఈలోపు ఏదైనా కోర్స్ లాంటిది కూడా ఏదో చేసి తను చదువుకున్న చదువుతో పాటుగా ఏదైనా ఒక కోర్స్ చేసి ప్రయత్నం చేస్తే ఏప్రిల్ 15 తర్వాత నుంచి అతనికి ఉద్యోగం అనేటువంటిది తప్పక ఉన్నది. కానీ వివాహ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక ఉన్నది. వివాహం కూడా ఆయనకి నచ్చినట్టుగానో లేకపోతే ఆయన యొక్క అభిప్రాయం మేరకు నడుచుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. ఇక్కడ భరత్ కుమార్ చెప్పండి. భరత్ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ 15/8/1993. ఎన్ని గంటలకు భరత్ కుమార్? ఉదయపూర్వం 3:45.
ఉదయం 3:45. ఏ ఊరు కరీంనగర్. చెప్పండి? అంటే భర్త చదువు అయిపోయింది, జాబు ఎట్లుంటది ఏం కథ అని. ఈ అబ్బాయి జన్మ జాతకంలో లగ్నం వచ్చేసి మిథున లగ్నం, మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం, దీన్ని ఆరుద్ర అంటారు. 4వ పాదం. లగ్నంలో శుక్రచంద్రుల యొక్క కలయిక, 2వ ఇంట్లో రవి బుధుల యొక్క కలయిక, విద్యాస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, 6వ ఇంట్లో రాహు, 9వ స్థానంలో లక్ష్మీ యోగంలో, 12వ ఇంట్లో కేతు. ఇక్కడ గురువు యొక్క దృష్టిలో మోక్షకారకమైనటువంటి జాతకం. ఇక్కడ తప్పక ఉద్యోగం అనేటువంటిది ఉన్నది. ప్రయత్నించమనండి, ప్రయత్నించకుండా ఏది రాదు. కానీ ఈ దశాంతర దశలన్నీ కూడా ఈ అక్టోబర్ నుంచి అనుకూలంగానే ఉన్నవి. కాబట్టి 1 ఇయర్ కొద్దిగా కష్టపడాలి. ఈ 1 ఇయర్లో తప్పక ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది. హనుమాన్ చాలీసా తప్పక హనుమంతుడిని గురువుగా భావించి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం, వీలైనప్పుడల్లా హనుమంతుని యొక్క ఆలయ దర్శనం చేయటం, ప్రదక్షిణ చేయటం చేయమని చెప్పండి. తనకు తప్పకుండా ఒక మనోసంకల్పం, మనోధైర్యంతో అతను మంచి ఉద్యోగం సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. నమస్తే అండి. నెక్స్ట్ కాలర్. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 11/6/1984 సార్. 84. ఎన్ని గంటలకండి? ఉదయం 11 గంటల్లో. ఏ ఊరు? 11 మధ్యన. ఏ ఊరు సార్? నిర్మల్ డిస్ట్రిక్ట్ చాత గ్రామం. చెప్పండి, మీ జాతకం గురించి ఏం తెలుసుకోవాలి? గురువుగారు కొద్దిగా ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని. ఇక్కడ ఈ జన్మ జాతకుల లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 2వ పాదం. ఈ జన్మ జాతకంలో 4వ స్థానంలో లగ్నం నుంచి శని కుజ చంద్రుల యొక్క కలయిక, పంచమంలో కేతు ఉచ్చస్థితిలో, 6వ ఇంట్లో గురువు స్వస్థానంలో, అలాగే ఏకాదశంలో రవి బుధ శుక్ర రాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు ఇక్కడ స్వస్థానంలోను, 2 గ్రహాలు స్వస్థానంలోను, 3 గ్రహాలు ఉచ్చస్థితి కలిగి ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జాతకంలో ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. వ్యయస్థానాధిపతి, పరాక్రమాధిపతి అయినటువంటి బుధుని యొక్క మహాదశ జరుగుతున్నది. అందులో కూడా శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. అయితే ఇప్పుడు 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం అక్టోబర్ 26తో అయిపోతుంది. ఈ అక్టోబర్ 26 తర్వాత ఇక్కడ ఈ జాతకానికి బలం చేకూరుతుంది. అంటే కొద్దిగా టైం ఉన్నది. ఈ టైం వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత నుంచి దశాంతర దశలో అనుకూలంగా ఉండేందుకు, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా తప్పక ఉండేందుకు అవకాశం ఉన్నది. గురు దక్షిణామూర్తిని, శివాలయంలో ఉన్నటువంటి శివుడు సాక్షాత్తు గురువు, వారిని మీకు వీలైనప్పుడల్లా దర్శించుకోవటం మంచి చేస్తుంది. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి గురుజీ. నమస్తే అమ్మ. ఎవరు, ఎక్కడి నుంచి? నేను కాంతవర్కండి, మంగళగిరి నుంచి. నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. అబ్బాయిదండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిదండి. చెప్పండి. అక్టోబర్ 23, అక్టోబర్ 1990. అక్టోబర్ 23 అండి, 1997 ఉదయం 9:30 నుంచి 9:45. చెప్పండి. ఎంత చూసినా కానీ అది ఎవరికన్నా నా చేతి గర్భిస్తే మళ్ళీ తిరిగి రావండి. ఇక్కడ మాతృస్థానాధిపతి శనమ్మ మీ అబ్బాయి జాతకంలో. ఇక్కడ చూసినట్లయితే మాతృస్థానం నుంచి చూసుకున్నప్పుడు కుటుంబ స్థానంలో కూడా శని ఉన్నది ఇక్కడ. దానివల్లనే అంటే శని గ్రహం చాలా గొప్ప గ్రహం. శని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, అలాగే శ్రమింపజేసి ఇస్తాడు. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు ఉన్నటువంటి మన దీంట్లో ఎలా అయిపోయిందంటమ్మా, అందరికీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్లు రావటమో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డబ్బుకి విలువ లేకుండా విచ్చలవిడిగా చిన్నపిల్లలు కూడా వేలకు వేలు ఖర్చు పెట్టేటువంటి స్థాయికి డబ్బులు వచ్చేసేసరికి ఎవరికీ కూడా విలువ తెలియకుండా పోతుంది. శ్రమించి డబ్బులు ఇవ్వటంలో శని గొప్ప పాత్ర వహిస్తాడు. మన శరీరంలో ఉన్నటువంటి శ్రమ చేసే శక్తి ఏదైతే ఉన్నదో దాన్నే శని అని చెప్తాం. ఆ శని గ్రహం అనేటువంటిది ఎక్కడో ఉన్నటువంటి గ్రహం మనకి ఏదో చేస్తుంది అని కాదు. జనరల్గా మనలో ఉన్నటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో, అంటే కష్టపడే తత్వం ఏదైతే ఉన్నదో, అది కష్టపట్టిన తర్వాతే దానికి ఉన్నటువంటి ఫలితం అనేటువంటిది ఇచ్చేటువంటి గ్రహంగా శనిని చెప్తూ ఉంటాం. ఇక్కడది మీ అబ్బాయి జాతకంలో మాతృస్థానాన్ని నుంచి చూసినప్పుడు కుటుంబ స్థానంలో ఇక్కడ శని కూర్చొని ఉన్నాడు. అలాగే 6వ స్థానంలో చంద్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. సప్తమంలో ఉన్నటువంటి రాహు మరి ఎవరితో భాగస్వామ్యంతో పనిచేసినా అది పెద్దగా
కలిసి వచ్చేదానికి అవకాశం ఉండదు. మీ స్వయంగా మీరు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మాత్రమే మీకు అందుతుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అది దశమ స్థానం అవుతుంది కాబట్టి తప్పకుండా అది మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు శ్రమించి లేదా మీరు స్వయంగా చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మాత్రమే మీకు మిగులుతుంది. అంతకుమించి మీరు ఇప్పుడు అన్నారు చూసారా, ఎంత చేసినా అది కొంతే అని చెప్పేసి, అది ఎంత చేసింది అంతే ఉండే పని అయితే అమ్మ ఈ ప్రపంచంలో ఒక రైతు తను పండించుకున్నటువంటి ధాన్యం మొత్తం తనొక్కడే తినడు. అలా మొత్తం తన దగ్గరే ఉండిపోతే ఈ ప్రపంచం నడవదు. అలాగే మనం సంపాదించిన రూపాయి కూడా అది మన దగ్గరే పూర్తిగా ఉండదు, ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర మీకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు ఎంత శ్రమిస్తే అంత డబ్బు వస్తుంది. కానీ నిలబడటం అంటే అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వాళ్ళకి మీ స్వయంకృతాపరాధం వల్ల జరిగేటువంటి పనుల వల్లనే అది రాకుండా పోతుంది. కాబట్టి దాన్ని కొంచెం నియంత్రించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి సార్ చెప్పండి. 20/12/1994. 20/12/94 ఎన్ని గంటలకి? 4:07 నిమిషాలు. 4:07 నిమిషాలు సాయంత్రం. ఏ ఊర్లో? హుజరాబాద్. చెప్పండి. హుజరాబాద్ అండి, హుజరాబాద్. అలాగే ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి జాతకంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు స్వస్థానంలో, కుజుడు 4వ ఇంట్లో సింహరాశిలో కుజుడు ఉన్నంత మాత్రాన కుజుడు ప్రమాదాలనివ్వడు, దోషాన్నివ్వడు, మిత్రరాశి కదా అనుకుంటే తప్పు. వృషభ లగ్నానికి 4వ స్థానం అవుతుంది కాబట్టి సప్తమ వ్యయాధిపతి అయి 4వ ఇంట్లో ఉండి తన స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని చూస్తుంది కాబట్టి 4వ ఇంట్లో విద్యాస్థానం, సుఖస్థానంలో ఉండటం, అది ఎంత మిత్రరాశి అయి ఉన్నా కూడా శని చేత చూడబడుతున్నాడు కాబట్టి తప్పకుండా కుజదోషం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. 6వ ఇంట్లో శుక్రరాహుల కలయిక, సప్తమ గురు, అష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉండటం, అష్టమంలో ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి రవి, అలాగే పంచమ ధనాధిపతి అయినటువంటి బుధుడు ఉండటం. ఇక్కడ జాతకంలో దశమస్థానాధిపతి అయిన శని మాత్రం దశమంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. మంచి ఉద్యోగము, అతను ఏ విధంగా కష్టపడితే ఆ విధమైనటువంటి ఉద్యోగం దేనికోసమైతే కష్టపడతాడో అది తప్పకుండా ఫలించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే కుజుని యొక్క ప్రభావం అక్కడ 4వ స్థానంలో ఉండటం, ఆ విద్యాస్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థితిని పొంది ఉండటం ఇది కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడు, అది వేరే విషయం. ఇక్కడ జాతకంలో శాసమహాపురుష యోగం ఉన్నటువంటి మంచి జాతకం. అయితే ఇక్కడ బుధుని యొక్క మహాదశ జరుగుతుంది. ఈ బుధుడు ఇక్కడ ధనాధిపతి అయి పంచమాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. ఈ అష్టమంలో ఉన్నప్పుడు మరి అది కొంత ఆ దశ ఇబ్బంది పెడుతుంది, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఏర్పడుతుంది. ఈ బుధగ్రహానికి సంబంధించినంత వరకు మన వాళ్ళు ఈ బుధగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలను మనం అధిగమించి ముందుకు వెళ్ళటం కోసం విష్ణు భక్తి అని చెప్తారు. బుధుడు విష్ణు భక్తికి కారకుడుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విష్ణు భక్తికి సంబంధించినంత వరకు విష్ణు ఆరాధన చేసుకోవటం లేదా ఏదైనా ఒక విష్ణు ఆలయాన్ని దర్శించుతూ ఉండటం ఈ బుధ మహాదశలో అతనికి మేలు చేస్తుంది. కానీ శని దశమంలో ఉన్నాడు కాబట్టి తప్పక ఉద్యోగ ప్రయత్నంలో ఆలస్యము ఆటంకము కలిగినప్పటికీ కూడా తప్పకుండా అతనికి ఒక 1.5 ఇయర్లో మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కాల్ రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. 23/7/60 ఎన్ని గంటలకమ్మా? ఏమన్నా అమావాస్య రోజు నైట్ పుట్టారు. ఆషాఢ అమావాస్య రోజు టైం లేదు. ఆయనకి హెల్త్ అంటే ఊరికే టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు నైట్ అంటే ఒక ఇది కదమ్మా, ఇప్పుడు అమావాస్య కరెక్టే, ఆ రోజు పుష్యమి నక్షత్రము కరెక్టే, కానీ సమయం కావాలి కదా. కర్కాటక రాశి అంటారండి. కర్కాటక రాశిలోనే ఉంటుందమ్మా పుష్యమి నక్షత్రం. మీరు చెప్పలేదు, నేనే చెప్తాను. సమయం లేకపోతే ఈ ప్లానెట్స్ ఇప్పుడు ఎలా చెప్తున్నానో 1, 2, 3, 4, 5 స్థానాలు 12 స్థానాలు అలా చెప్పటం కుదరదు. ఎందుకంటే రాశి ఒక్కటి తెలిసినంత మాత్రాన ఆ రాశిలో ఎంతోమంది ఆషాఢ అమావాస్య రోజున ఎన్నో వందల మంది పుట్టి ఉంటారు. ఆ టైంలో కూడా ఇప్పుడు మీరు చెప్పే టైంలో కూడా చాలామంది పుడతారు. అందుకే ప్లేస్ అడుగుతాం.
అదే ఊర్లో అంతమంది పుట్టాలని రూల్ ఏం లేదు కదా. ఒంగోలు కానండి, కానీ హెల్త్ సరిగ్గా ఉండట్లేదండి. ఇక్కడ పుష్యమి నక్షత్రానికమ్మ కర్కాటక రాశికి మీకు చెప్తే అర్థం కాదు, మళ్ళా అడుగుతారు మీరు. దయచేసి సమయం లేనిది చెప్పడానికి అది కుదరదు. ఏదో మీకోసం చెప్పాలి కాబట్టి చెప్తాను, అది మీ యొక్క సంతోషం అంతే. వాస్తవానికైతే ఇక్కడ అలా చెప్పకూడదు, అందుకే చెప్తున్నాను. పుష్యమి నక్షత్రానికి ఆయన అమావాస్య రోజే పుట్టాడు. పుష్యమి నక్షత్రంలోనే ఉన్నది కర్కాటక రాశి. అందులో ఇప్పుడు ఈ జన్మజాతక రీత్యా ఇక్కడ గోచారం రీత్యా లగ్నంలో అంటే రాశిలోకి రాహు ప్రవేశించడం జరిగింది. అష్టమాధిపతి ఇప్పుడు పంచమ స్థితిలో ఉన్నాడు. ఆయన 6వ స్థానానికి అక్టోబర్ 6న రావటం జరుగుతుంది. వచ్చినంత మాత్రం చేత అది ఆరోగ్యం ఏదో కుదుడు పడిపోద్దని అనుకోవద్దు. జనవరి వరకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 26న ప్రవేశించేటువంటి ధనుర్రాశికి ప్రవేశించేటువంటి గ్రహం శని గ్రహం ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత కుజుని యొక్క దృష్టి ఆల్మోస్ట్ 92 రోజుల పాటు ఆయన మీద ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది అంత మంచిది కాదు. దానివలన ఇబ్బందులు సంభవించేదానికి, ఆరోగ్యం తీవ్ర స్థాయిలో కొంత మానసిక వేదనకు కూడా గురి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్పక వచ్చే జనవరి వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఈయన జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది, అందులో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇది శుక్రుడు శని మిత్రులు కదా, ఈ దశాంతర దశలు అద్భుతంగా యోగించాలి కదా అనుకుంటే మన పొరపాటు అవుతుంది. ఎందుకంటే అవి ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ ప్లేస్మెంట్స్ రావాలంటే టైం కావాలి, టైం లేదు కాబట్టి నేను చెప్పలేదు. కాబట్టి ఈ లోపుగా జనవరి లోపుగా జరిగేటువంటి ఇబ్బందులకి మెడిసిన్తో పాటుగా మనోధైర్యం కోసం తప్పక సుందరాకాండ చదువుకోమని చెప్పండి. నెక్స్ట్ కాల్ రండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మా అబ్బాయి గురించి సార్ చెప్పండి. 19/10/1992 సార్. ఎన్ని గంటలకండి? రాత్రి 1:30 సార్, తెల్లవారితే 19. ఓకే చెప్పండి. వివాహము ఆయన బీటెక్ అయిపోయిన సార్, వ్యవసాయం చేస్తున్నాడు. అయినా కలిసి రావడం లేదు సార్ పని. ఇక్కడ ఈ అబ్బాయి జన్మలగ్నం కర్కాటకం, రాశి మిథున రాశి, నక్షత్రం పునర్వసు, నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 3వ స్థానంలో గురువు, 4వ ఇంట్లో రవి బుధులు, పంచమంలో శుక్రరాహులు, సప్తమంలో శని, అలాగే ఏకాదశంలో కేతు, 12వ ఇంట్లో కుజచంద్రుల యొక్క కలయిక. జాతకంలో ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. వివాహ ప్రయత్నం తప్పక చేయండి. రేపు జనవరి తర్వాత వివాహం చేయండి. భార్య వచ్చిన తర్వాతే అతనికి యోగం ఉన్నది. భార్య స్థానంలో శని స్వస్థానంలో ఉండటం అది యోగము. దాన్ని శాసమహాపురుష యోగం అనే ఒక గొప్ప యోగము ఇతని యొక్క జాతకంలో ఉన్నది. కాబట్టి వివాహం అన్నది రేపు నవంబర్ 27 నుంచి మొదలు పెట్టుకొని రేపు జనవరిలో కానీ లేదా మార్చి లోపు కానీ, మార్చి 31 లోపుగా మీరు వివాహం ఖచ్చితంగా చేసి తీరండి. ఎందుకంటే ఈ శని మహాదశ 2018 అక్టోబర్కి వెళ్ళిపోతుంది. గురువు పంచమ స్థితిలో ఉన్నాడు. ఈలోపు వివాహం జరిగితే అతనికి అత్యంత శుభప్రదంగా ఉండేందుకు అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ కుజచంద్రుల యొక్క కలయిక 12వ స్థానంలో, లగ్నాధిపతి 12వ ఇంట్లో, అలాగే వృత్తి స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి రేపు వాళ్ళ భార్య వచ్చిన తర్వాత ఆవిడ పేరు మీదుగా అతనికి అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ముందు వివాహ ప్రయత్నం అయితే తప్పక చేయండి. నెక్స్ట్ కాల్ రండి. హలో నమస్తే అండి. హలో సార్ మీరు ఇక్కడ నాతో ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు, ఫోన్లో నేరుగా మా అబ్బాయి చెప్తాను, రాసుకోండి. చెప్పండి. 28/6/2014. ఎన్ని గంటలకండి? ఉదయం 8:15. ఏ ఊర్లో సార్? పర్కాల. చెప్పండి సార్. ఈ అబ్బాయి జన్మలగ్నం వచ్చేసి కర్కాటకం, రాశి మిథున రాశి, పునర్వసు, నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీన్ని హంసయోగముగా చెప్పబడుతుంది. అలాగే 3వ స్థానంలో కుజుడు, 4వ ఇంట్లో శని రాహువుల యొక్క కలయిక. శని గొప్ప యోగాన్ని ఇస్తాడు. అలాగే దశమకేతు, ఏకాదశి శుక్రుడు, 12వ ఇంట్లో రవి బుధ చంద్రుల యొక్క కలయిక ఉన్నది. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో ఈ జాతకం ఉండటం జరిగింది. అయితే ఈ జాతకంలో ఇప్పుడు గురు మహాదశలో శని జరుగుతుంది, పర్వాలేదు. కానీ రేపు జనవరి నుంచి బుధుని యొక్క అంతర్దశ ప్రవేశిస్తుంది. ఈ బుధుడు వ్యయ పరాక్రమాధిపతి అయి ఉండటం, సంపూర్ణ కాలసర్పదోషం ఉండటం కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కానీ వ్యయాధిపతి అయి వ్యయంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, దానికి ఏమి పెద్ద ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు హెల్త్ వైజ్గా వాటికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి.
కానీ ఈ జాతకంలో ఆరోగ్యరీత్యా తప్పక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ సర్పదోషం వలన మరి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం ద్వారా అతనికి మంచి జీవితం ఉండేదానికి అవకాశం ఉంది. కానీ జాతకంలో మరి 12వ సంవత్సరం వరకు తప్పనిసరిగా అనునిత్యము కంటికి రెప్పలా ఇతన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనివలన మీ ఇష్టదైవాన్ని లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి కులదైవాన్ని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయటం, దీపం పెట్టించడం ఈ కుర్రవాడి చేత మర్చిపోవద్దు. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో, చెప్పండి సార్. నా పేరు కృష్ణారావు. చెప్పండి సార్ కృష్ణారావు గారు. నాది 27th April 1958. 27th April 1958. ఎన్ని గంటలకండి? Around 9 o'clock in the morning. మార్నింగ్ 9 o'clock. ఏ ఊర్లో పుట్టారు సార్? జగిత్యాల. కృష్ణారావు గారు, ఇక్కడ మీ జన్మజాతకంలో మిథున లగ్నం, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ధనస్థానంలో ధనాధిపతి అయినటువంటి కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు, పంచమంలో గురు రాహులు, సప్తమంలో శని, అలాగే 9వ ఇంట్లో ఇక్కడ శుక్ర కుజులు, 10వ ఇంట్లో ఇక్కడ బుధుడు వక్రించి నీచ స్థితిలో, ఏకాదశంలో రవికేతువులు ఉన్నటువంటి జాతకం. ఏకాదశంలో ఉన్నటువంటి రవికేతువులు, ఇక్కడ రవి గొప్పవాడే, ఏకాదశంలో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉండటం అన్నది పరమ అమోఘమైనటువంటిది. కానీ జన్మజాతకంలో సప్తమంలో ఉన్నటువంటి శని మీరు ఎంత చేసినా ఏం చేసినా భాగస్వామ్యం అనేటువంటిది అంత తృప్తికరంగా వాళ్ళు ఉండరు. అలాగే సంతాన స్థానాధిపతికి ఇక్కడ పరివర్తన యోగాలు ఉన్నాయి. సంతాన స్థానాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి సప్తమంలో, సప్తమాధిపతి పంచమంలో. అయితే పంచమంలో ఉన్నటువంటి గురువుకి రాహుతో ఇబ్బంది ఉన్నది. చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండటం, ఇప్పుడు చంద్ర మహాదశ జరుగుతూ ఉండటం. పంచమాధిపతి భాగ్యంలో సంతానం వలన పెద్ద ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగించిన, ఆ శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది మంచిదే. కానీ మళ్ళీ అక్కడ కూడా కుజుడు 6వ స్థానాధిపతి అక్కడ ఉండటం మరి అది సంతాన సంబంధంగా, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని కూడా మరి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కలుగజేసేదానికి ఎక్కువ అవకాశం ఇక్కడ ఉన్నది. అయితే చంద్రదశ జరుగుతుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు లక్ష్మీ సహోదరుడిగా లేదా అమ్మవారి యొక్క సహోదరునిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చంద్రుడికి సంబంధించినంత వరకు మీరు తప్పకుండా అమ్మవారి ఆరాధన చేసుకోవటం, అందులో కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, దీపం పెట్టడం అన్నటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా కొంత మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. 17/8/91. ఎన్ని గంటలకమ్మా? శనివారం రోజు ఉదయం 7:30 నుండి 8 మధ్యలో. ఏ ఊరమ్మా? మండపల్లి సార్. చెప్పండి అమ్మా. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి, ఇంకోటి వివాహం సమస్య ఉంది సార్. ఇంతమంది వివాహం అయ్యి విడాకులు అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది సార్, అదొకటి చెప్పండి. ఇక్కడ మీ జన్మజాతకంలో లగ్నంలో సింహలగ్నం మీది మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి రాశి మీది తులారాశి, విశాఖ నక్షత్రం 3వ పాదం. రేపు అక్టోబర్ 26కి 7.5 సంవత్సరం శని వెళ్ళిపోతుంది. వెళ్ళిన దగ్గర నుంచి కొంత మీకు అనుకూలంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. దానివల్లనే అయితే స్వస్థానం అయినప్పటికీ కూడా వక్రించి ఆ శని ఉన్నాడు కాబట్టి బలంగా ఇబ్బంది కలిగిన దాంట్లోంచి బయటపడగలిగేంత శక్తి ధైర్యాన్ని ఆ శని మీకు ఇచ్చాడని చెప్పవలసి ఉంటుంది. అయితే లగ్నంలో గురువు, బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు, పరాక్రమ స్థానంలో వ్యయాధిపతి చంద్రుడు, అలాగే పంచమంలో రాహు, సింహానికి సంబంధించినంత వరకు పంచమంలో రాహు ఉన్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఏకాదశి కేతు, 12వ ఇంట్లో రవి ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. అయితే ఈ బుధుడు లాభాధిపతి ఇక్కడ జాతకంలో మరి లగ్నంలో ఉండటం జరిగింది. ఇప్పుడు ఆ బుధుని యొక్క మహాదశ జరుగుతుంది. మరి ఉద్యోగం అనేటువంటిది నీ జీవనానికి కావాల్సినటువంటి ప్రమాణానికి కావాల్సినటువంటి జాబ్ ఏదైతే ఉన్నదో అది తప్పకుండా నెరవేరేదానికి అవకాశం ఉందమ్మా. కానీ ఇక్కడ గవర్నమెంట్ సంబంధమైన దానికి గ్రహాలు, ప్లానెట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది కొంత ఇబ్బందికరంగా, అంటే అది రాదనే చెప్పవలసి ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా మరి అది ఇబ్బంది కలిగిస్తుంది. మరి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని దయ. ఇంకా కాకపోతే బుధదశ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా లలితను చదువుకోండి, అది మీకు మంచి మనోధైర్యాన్ని కలుగజేస్తుంది. హలో, నెక్స్ట్ కాల్ రండి.
హలో, నమస్తే అండి. నెక్స్ట్ కాల్ తీసుకోండి సార్. ఎందుకంటే హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. రమేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రమేష్ గారు. ఏప్రిల్ 14th ఏప్రిల్ 1975. ఎన్ని గంటలకండి? 10:37 ఉదయం అండి. 10:35 ఉదయం. ఏ ఊర్లో పుట్టారు రమేష్ గారు? కడప డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్, నేను ఒక స్థలం తీసుకున్నాను సార్. పొలం. నాకు స్థలం ఏ విధంగా ఫ్లాట్ ఏ విధంగా యోగిస్తుంది. తర్వాత నేను ఒకటి యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నాను. అదే ఒకటి మంచిగా ఉంది, ఒకటి బాగాలేదు. మరి కాంపౌండీకరణ వెయిట్ చేస్తున్నాము. నాకు వస్తుందంటారా కాంపౌండీకరణ? ఇక్కడ జన్మ లగ్నానికి సంబంధించినంత వరకు మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో శని లగ్నంలో, అలాగే 6వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో గురు, హంసయోగంలో బుధుడు నీచంలో, నిజభంగంలో రవి చంద్రుల యొక్క కలయిక, ఇక్కడ ఏకాదశిలో 12వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. అయితే ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ మరి భూ సంబంధమైనటువంటి వాటికి కుజుడు దానికి కారకుడు. శత్రురాశిలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగించేదానికి, కానీ భాగ్యరాశిలో ఉంది కాబట్టి అది మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. గురువు కూడా 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా అది మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి కార్యాలు అంటే వాటిల్లో గురువు యొక్క మహాదశ జరుగుతుంది. శని కూడా అంతర్దశ జరుగుతుంది. శని చాలా నిక్కచ్చిగా ఉంటాడు, గురువు ధర్మబద్ధంగా ఉంటాడు. శని అంతకన్నా ధర్మబద్ధంగా ఉంటాడు, అది వేరే విషయం. ఆ దశాంతర దశలు జరుగుతున్నాయి. మీరు తీసుకున్నటువంటి స్థలంలో మోసం ఏది లేకుండా అంటే ఉన్నట్లయితే, అంటే మీరు మోసపోవటం కాదు, తీసుకున్నటువంటి స్థలంలో తీసుకున్న వాడికి అన్యాయం జరగకుండా మనకి న్యాయంగానే మనం తీసుకున్నట్లయితే అది మీకు చెందుతుంది. ఎందుకంటే దశాంతర దశలు అంత గొప్పవి కాబట్టి అందులో ఏదన్నా లిటికేషన్ ఉండి అవతల వాడికి సరిగ్గా దొరక్క మనం నష్టపోయినా అవతల నష్టపోయినా అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వాటన్నిటిని పరిశీలించి తప్పకుండా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చేసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 24/7/1978. 1978 అమ్మ. మీరు అక్కడ టీవీ వాయిస్ ఇక్కడ వినపడుతుంది తల్లి, అందువల్ల అది కన్ఫ్యూజ్. మీరు ఫోన్లో మాట్లాడండి నేరుగా. అలాగేనండి. 4/7/1978. 78 ఎన్ని గంటలకమ్మా? 15 ఉదయమా సాయంత్రమా? మధ్యాహ్నం. హలో, ఇక్కడ జన్మ లగ్నాన్ని మీరు ఇచ్చినటువంటి సాయంత్రం 7:15, మధ్యాహ్నం 5:15 ఉండదమ్మా, ఉదయం సాయంత్రమే ఉంటుంది. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదం, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంతో ఉన్నటువంటి జాతకం. ఈ జాతకానికి మరి కాలసర్పదోషం ఉన్నందువలన మరి ముందుకి వెళ్ళేదానికి ప్రతి దాంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఏమీ లేనట్టుగా అసంతృప్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నది. కాబట్టి ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు 6వ స్థానానికి లాభానికి అధిపతి అయి 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు రవితో, ఆ స్థానం రవిది, శుక్రునితో ఎవరున్నారంటే బుధుడు, శని, కుజుడు కూడా ఉన్నాడు. ఆ కుజుడు అక్కడ లేకుండా ఉన్నట్లయితే ఆ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉండుండే, కానీ సర్పదోషం కూడా ఉన్నది. కాబట్టి ఈ శుక్రదశ ఉన్నంతకాలము అమ్మవారి దగ్గర తప్పకుండా దీపం పెడుతూ ఉండండి, నిమ్మకాయ దీపం, మంచి ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. 37/60 అండి. 37/60 ఉదయం 6:20. ఏ ఊరు సార్? ఏలూరు అండి. చెప్పండి సార్. బుధ మహాదశ ఎలా ఉంటుంది నాకు రాబోయేది ఎలా తెలుస్తుంది? బుధ మహాదశ ఎప్పుడు 2019 ఆగస్టు 31 వస్తుంది సార్ మీకు. ఈ బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు లగ్నానికి. 12వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉండటం యోగకారకమే, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి అధిపతి తన స్వస్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడు ద్రోహం చేయడు, కానీ మిగతా మారక స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దశాంతర దశలు వచ్చినప్పుడు మనల్ని వీక్ చేసేదానికి, ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి వాడు మీకు శని. ఈ
ఈ శని 6వ ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి శని 6వ ఇంట్లో ఉన్నప్పుడు అందులో గురువుతో కూడా కలిసి ఉన్నాడు. ఇబ్బందులు అనేటువంటివి తప్పక తలెత్తేదానికి అవకాశం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బుధ మహాదశలో శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు తప్పక ఇబ్బందులు కలిగించేదానికి ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సహోదర స్థానాధిపతి, పరాక్రమాధిపతి మనల్ని వీక్ చేయొచ్చు, చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ బుధుడు ఈ జన్మజాతకంలో మీకు పునర్వసు నక్షత్రం గురువు యొక్క నక్షత్రంలోనే ఉన్నాడు, అది కూడా గురువు దృష్టిలో కూడా ఉన్నాడు. కాబట్టి గురువు ఇక్కడ మీకు మెయిన్ ప్రధానమైనటువంటి గ్రహం. అయితే 6వ స్థానంలో ఉన్నది కాబట్టి ఇక్కడ లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, లివర్ అంటే జాండీస్ వచ్చి ఇబ్బందులు పడటం కావచ్చు, ఇలాంటివి లేకుండా ముందుగానే చెక్ చేయించుకోండి ఆరోగ్యరీత్యా. ఈ బుధ దశ వచ్చినప్పుడు మాత్రం ఈ బుధుడు 12వ స్థానంలో ఉండటం అన్నది తన స్వస్థానం కాబట్టి అది మంచిదే. కాబట్టి దానివల్ల పెద్ద లాభాలు ఏమీ జరగకపోయినా నష్టం జరగకుండా ఉండటం కోసం తప్పకుండా ఈ బుధునికి సంబంధించినంత వరకు బుధుని యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే మంచిది. నమస్తే అండి. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అండి సార్. విజయ్ కుమార్ గురుగారు నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ సార్ విజయ్ కుమార్ గారు. 27/11 చెప్పండి. 1988 ఎన్ని గంటలకండి? 88 ఉదయం 1:44 AM గురుగారు. చెప్పండి. 1:44 ఉదయం అయ్యారు. అలాగే చెప్పండి. 26 రాత్రి 27 పొద్దుగాల గురుగారు. అలాగే విజయ్ కుమార్ గారు చెప్పండి. గురుగారు, ఇప్పుడు వ్యాపారానికి జాబ్ కు ప్రయత్నం చేసిన గురుగారు, ఏది కూడా సెట్ అయితలేదు. వివాహం అయిందా? వివాహం కాలేదు గురుగారు. ఈ జన్మజాతకంలో ఇక్కడ లగ్నం నుంచి ధనస్థానంలో కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. దానివలన కుటుంబ ధనం అనేటువంటిది ఉన్నది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ 3వ స్థానంలో రవి బుధులు, విద్యాస్థానంలో శని, 6వ ఇంట్లో రాహు, సప్తమంలో అష్టమ పరాక్రమాధిపతి అయినటువంటి కుజుడు కుజదోషంలో, 9వ ఇంట్లో జాతకంలో గురువు, దశమ చంద్రుడు, 12వ ఇంట్లో కేతువు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ శని 4లోను, రాహు 6లోనూ ఉన్నాడు. ఇక్కడ 6వ స్థానానికి కూడా అధిపతి ఆయనే. కాబట్టి రుణములు అనేటువంటివి లేకుండా నిన్ను రుణ విముక్తుని చేస్తాయి, కానీ కొంత సమయం పడుతుంది. నువ్వు వ్యాపారంలో సెట్ అవ్వడానికి 2019 ఆగస్టు వరకు కూడా సమయం పడుతుంది. కానీ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు. కానీ చంద్రుడు దశమంలో ఉన్నాడు, లాభాధిపతి. చంద్రుడు ఆహార పదార్థాలకు కారకుడు, పాలు, నీళ్లు ఇలాంటి వాటికి కారకుడు, లిక్విడ్స్కి. వాటికి సంబంధించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రయత్నం చేయండి, తప్పక ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. 9/11/2006 అండి. ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2:12 అండి. మధ్యాహ్నం 2:12. ఏ ఊరమ్మా? గుంటూరు అండి. చెప్పండి. బాబుది ఎడ్యుకేషన్ ఎలా ఉంటది అనేసి అండి. ప్లస్ ఈ చెస్ అవి నేర్చుకుంటాను, నేను అటు సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. స్పోర్ట్స్ అట్లా ఏదన్నా అటువైపు ఏమైనా అవకాశం ఉందా అసలు? బ్రహ్మాండంగా ఉందమ్మా, నేర్పించండి, తప్పేం లేదు. లగ్నంలో కుంభ లగ్నంలో రాహు, కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, బుధుని యొక్క నక్షత్రం, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. జాతకంలో సప్తమంలో కేతు శనితో, అలాగే 9వ ఇంట్లో శుక్రుడు, లక్ష్మీ యోగంలో రవి బుధ, అలాగే కుజుడు, 10వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువులో బంధింపబడి ఉన్నాయి. దీన్ని కాలసర్పదోషంగా చెప్తూ ఉంటారు మన వాళ్ళు అందరూ కూడా. ఈ కేతు మహాదశ జరుగుతూ ఉన్నది కాబట్టి భయాలు అనేటువంటివి వదిలిపెట్టి మహాగణపతిని ఆరాధన చేసుకోవటం మంచిది. శుక్రదశ 2024 నుంచి వస్తుంది. ఈ శుక్రదశ శుక్రుడు భాగ్యాధిపతి అయి విద్యాస్థానాధిపతి అయి భాగ్యంలో ఉన్నందువలన తప్పక శుక్రదశ యోగిస్తుంది. 2024 వరకు అంటే ఆల్మోస్ట్ ఇంకొక 6 సంవత్సరాల కాలం. చిన్నవాడే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈలోపు ఆ దశ వచ్చేసరికి చక్కగా చదువుకుంటాడు, మంచి స్థితికి వెళ్తాడు. ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ని మాత్రం తుంచేయొద్దు, నేర్పించండి, బాగుంటుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. 15/5/91 15/5/91 మధ్యాహ్నం 3:16 అండి. మధ్యాహ్నం 3:16 ఏలూరులో పుట్టిందండి మా పాప. చెప్పండి అమ్మా. ముందు ఒకసారి చేశాను సార్. ఏమ్మా? ముందు ఒకసారి చేశానండి మీకు గురుగారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అయితే పాపది కళ్యాణం గురువు మారింది కదా, ఎప్పుడు అవుతుంది, తర్వాత అసలు ఎప్పటి వరకు గడియలు ఉన్నాయి,
గురువు మారాడు కాబట్టి గడియలు లేవు తల్లి. గురువు మారకముందు ఉన్నాయి. గురువు మారిన తర్వాత 6వ ఇంట్లోకి వచ్చున్నాడు. 6వ ఇంట్లోకి వస్తే కళ్యాణ గడియలు ఎక్కడ ఉంటాయి? 6th హౌస్లో ఉండదు. కాబట్టి ఇంకా 1 year పాటు ఆయన అక్కడే ఉంటాడు. కాబట్టి 6వ ఇంట్లో ఉన్నప్పుడు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది అంత మంచిగా ఉండదు. దశాంతర దశలు కూడా బాగలేవు. మరి అలాంటప్పుడు అది మరి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1 year వెయిట్ చేసి ఆ తర్వాతే ప్రయత్నం చేయాల్సిందమ్మా. ఎందుకంటే గురువు అనుగ్రహం లేనిది అది జరిపించినా అంత మంచిగా ఉండదు. అది రియల్ లైఫ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుందమ్మా. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. 6/10/1962. 6/10/62. అవునండి. చెప్పండి. 8:30 ఉదయం. 6/10/62 ఉదయం 8:30. గుంటూరు అండి. చెప్పండి. ఇది ఉద్యోగ రీత్యా స్థాన చలనం ఏమన్నా ఉంటుందా? ఇది ఎవరిదమ్మా? ఎలా ఉంటుంది? నాదేనండి. ఇక్కడ జన్మజాతకంలో మీకు లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు చక్కగా ఉన్నాడు. ధనుర్రాశి, మూలా నక్షత్రం 4వ పాదం. ఇప్పుడు 7.5 సంవత్సరం శని ప్రభావం కావచ్చు, లేకపోతే జరిగే దశాంతర దశలు రాహువులు కేతువు కావచ్చు. ఖచ్చితంగా 2018 సెప్టెంబర్ 26 లోపుగా స్థానచలనంతో పాటుగా ఆరోగ్యరీత్యా బ్యాక్ బోన్ సంబంధమైన అంటే వెన్నుపూసకు సంబంధించి మెడ దగ్గర నుంచి కింద భాగంలో వరకు తప్పకుండా ఏదైనా సరే ఇబ్బంది ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి చెక్ చేయించుకోవటం, తగినటువంటి ఎక్సర్సైజ్తో పాటుగా తగినటువంటి మందులు తీసుకోవటం తప్పక ఈ జాతకానికి మంచిది. లేకపోతే అది కొంచెం సివియర్గా ఉండేందుకు అవకాశం ఉన్నది. తప్పక స్థానచలనానికి అవకాశం ఉన్నది. ప్రయత్నించండి, మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. సార్, మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ సార్ 17/7/89. ఎన్ని గంటలకమ్మా? సాయంత్రం 4:30 నుంచి 5 మధ్యలో. ఏ ఊరమ్మా? పుట్టిన స్థలం పీలేరు, చిత్తూరు జిల్లా. చెప్పండి. ఆ అబ్బాయి పెళ్లి ఎప్పుడైతుంది స్వామి? ఈ అబ్బాయి జన్మలగ్నం వచ్చేసమ్మా ధనుర్లగ్నం, రాశి పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్రాశి పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని చంద్రులు, 3వ ఇంట్లో రాహు, సప్తమంలో గురువు ఉన్నప్పటికీ సప్తమాధిపతి అష్టమంలో రవి బుధుడు ఉన్నాడు. అలాగే కుజ శుక్రులు కుజ దోషం ఉన్నది. అలాగే 9వ ఇంట్లో కేతు ఉన్నది. దీనివల్లనే ఇక్కడ జాతకంలో ఆలస్యము, వివాహము అన్నది ఆలస్యం అవటానికి కారణమవుతుంది. కానీ సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి వివాహం అన్నది రేపు మార్చిలో ఉండేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నించండి. కానీ ఇక్కడ మార్చి తప్పించుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుందమ్మా. ఆ కుజదోషం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు అక్కడ దగ్గరలో మీకు అరగొండ అనేటువంటిది ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క పుష్కరిణిలో తీర్థంలో కొంచెం ఆ నీళ్ళు అవి తాగుతారు. అది చాలా విశేషమైనటువంటివి. ఒకసారి వెళ్ళి రమ్మని చెప్తుండండి, దానివల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. నా పేరు కుమారస్వామి. చెప్పండి కుమారస్వామి గారు. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పేదానికి లేదు సార్. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. షో మొదలు పెట్టినప్పుడే చెప్పాను. ఖచ్చితంగా డేటు, నెల, సంవత్సరము, అలాగే సమయము కూడా, అంటే పుట్టిన సమయం కూడా నా షోకి కావాలి. మిగతా వాళ్ళకి పేరు ప్రకారం నేను చెప్పడం నేను చెయ్యను. దయచేసి మీరు అర్థం చేసుకుంటే మంచిది. హోర వలనో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లగ్నం వలనో చెప్పచ్చు గురుగారు అని చెప్పి తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా చెప్పే వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. దయచేసి నా షోకి చేసేవాళ్ళు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఖచ్చితంగా కావాలి. అవి ఉంటేనే మీకు నేను అవును వివరించేదానికి అవకాశం ఉంటుంది. హలో. హలో, నమస్కారం. నమస్తే అండి. చెప్పండి. 22 జనవరి 1976. ఎన్ని గంటలకండి? ఉదయం 6:20. ఏ ఊరండి? నిజామాబాద్, తెలంగాణ. చెప్పండి సార్. అదే సార్, జాబ్ లేదు, అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. జాబ్ అసలు లేదా? ఈ మధ్య పోయిందా? పోయింది ఒక 6 months. అదే చెప్పండి. ఒకటి యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో జాబ్ బెటరా బిజినెస్? ఇక్కడ ఈ జన్మ జాతకంలో ఒకళ్ళ కింద పని ఎప్పుడు ఇలాగే ఉంటూ ఉంటుంది మీకు, మీ జాతక రీత్యా. దానికి మనం ఏమీ చేయలేం. యాడ్ ఏజెన్సీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ చేసాం కాదని కూర్చోకూడదు. ఎందుకంటే మాయాగ్రహమైనటువంటి రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యాడ్ ఏజెన్సీ చేయాలన్న ఆలోచన వచ్చింది, తప్పులేదు. కానీ ఆ వృత్తి స్థానాధిపతి 12వ ఇంట్లో శత్రు రాశిలో కూర్చో ఉన్నాడు. ఇక్కడ మీరు ఇది గమనించాలి.
ఉద్యోగమే ఒకళ్ళ కింద పని చేయలేరు, ఎప్పటికప్పుడు తీసేస్తారు. కానీ యాడ్ ఏజెన్సీ సొంతంగా పెట్టుకున్నప్పుడు ఎలా పని చేయాలి, ఏ విధంగా పని చేయాలో మీరు కొద్దిగా ఆలోచించుకోండి. ఎందుకంటే అష్టమాధిపతి మీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆలోచన విధానము, ఆలోచన సరళి ఇప్పుడున్నదానికి కొంత భిన్నంగా మీరు మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది సహజం సార్. మార్పు లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ప్రకృతి నిత్యం మారిపోతుంటుంది. మనుషులం మనం మాత్రం మనకున్నటువంటి మనోభావాల భావజాలాల్లో మేమింతే అనుకున్నటువంటి వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చివరికి రామకృష్ణ అనేటువంటి వాళ్ళని నా కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూశాను. కాబట్టి దయచేసి మీ యొక్క మనోభావాన్ని అనుగుణంగా మార్చుకోండి, వృత్తికి అనుగుణంగా. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లేకపోతే ఇందులో కూడా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. హలో హలో, నమస్తే. మాట్లాడుతున్నాను. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. బాబుది 29 19/10/1967 7 గంటలు 67 ఉదయం 7 గంటల 25 నిమిషాలు గురువు గారు. చెప్పండి అమ్మా. అయితే 1990లో పెళ్ళైంది. తర్వాత 2000 విడిపోయిందండి. అప్పటి నుండి లోకోర్టులో మాకు విడాకులు వచ్చినాయి. మళ్ళీ 2000 ఇప్పుడు హైకోర్టుకి ఎక్కింది అమ్మాయి, ఇంకా విడాకులు రాలేదు. అంటే ఏది కూడా సమస్య ఇంకా క్లియర్ కాలేదు, టేబుల్ మీదకి రావడం లేదు. మరి అయిపోతుందా గురువు గారు? మళ్ళీ రెండో వివాహం ఉన్నదా? ఏమ్మా 67లో వివాహం చేసి ఏం పుట్టాడు మీ అబ్బాయి? లేదు గురువు గారు, 60 పుట్టిండు. మీరు ఆలోచించండి. వివాహం అయింది. అలాగే అమ్మా, వివాహం అయింది, అది విడాకులు అయింది, మళ్ళా ఆమె హైకోర్టుకి వెళ్ళింది. మళ్ళా వివాహం ఉందా లేదా అని ఆయన మళ్ళా ఎందుకు మురికి కోపంలో తోస్తారు? ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన జాతకంలో అది లేదు, లేకనే అది మురికి కోపం అయింది పాపం. ఎందుకంటే జన్మజాతకంలో సప్తమంలో రాహు ఉన్నాడు మేషరాశిలో. అందులో కూడా మరి అది రాహు అక్కడ మేషంలో, మరి అది శత్రుస్థానం అది. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మీరు ఎవరిని చేసినా మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆయన మరి అది కష్టం అవుతుంది. సింహరాశి ఇప్పుడు, అందులో కూడా పుబ్బా నక్షత్రము, 7.5 సంవత్సరం అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఈ జాతకంలో తీవ్రంగా ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. వాస్తవానికి ఈ జాతకంలో మాతృస్థానాధిపతి పంచమంలో కూర్చొని ఉండటం, ఈ జాతకంలో కుజుడు జాతకంలో వచ్చేసి ఆయన ధనుర్రాశిలో ఉన్నాడు, అందులో కూడా మూలా నక్షత్రంలో ఉండటం, మరి సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులను కూడా ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాతకంలో ఈ రాహు దశ జరుగుతుంది, ఆమెదే ఎక్కువ. ఎందుకంటే సప్తమంలో రాహు ఉండటం, ఆ రాహు మహాదశ కలిసి రావటం, అది ఆమెకే ఎక్కువ బెనిఫిట్ని ఇచ్చిన దానికి అవకాశం అయింది. రేపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం రేపు ఇక్కడ జాతకంలో అక్టోబర్ 26 తర్వాత అది సమస్యపోతుంది అయ్యి అది పంచమ స్థితికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ సమయం పడుతుంది. అక్కడ కూడా ఆమెదే పై చేయి వేయడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా ఈ జాతకానికి. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. నమస్తే గురుగారు, మా పాప గురించి తెలుసుకోవాలండి. చెప్పండి అమ్మా. 24/8/2001 అండి. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 7:45-8 మధ్య అండి. ఏ ఊరమ్మా? దగ్గర కృష్ణా జిల్లా అండి. చెప్పండి. పాప చదువు ఎలా ఉంటుంది, తన లైఫ్ ఎలా ఉంటుంది? వీళ్ళ ఫాదర్ ఎక్కడ ఉన్నారమ్మా? నాన్నగారు ఇంట్లోనే ఉన్నారండి. వారు ఆరోగ్యం అదే బాగుందా? ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పండి. ఆరోగ్యం బాగుంది కానీ గురువు గారు, ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు, అది పోయింది, మళ్ళీ కోర్టులో నడుస్తుంది అది. అదే ఆయన సమస్యలో ఉన్నాడు. అలాగే ఆరోగ్యం కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అమ్మా. ఈ పాప జన్మజాతకంలో కన్యా లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 3వ పాదం. ఈ జాతకానికి ఇప్పుడు 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో కుజుడు, అలాగే విద్యాస్థాన కేతు, 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో గురు రాహులు, ఏకాదశి శుక్రుడు, రవి బుధుల యొక్క కలయిక 12వ స్థానంలో ఉంది. ఇప్పుడు గురు మహాదశి జరుగుతుంది. ఈ జాతకంలో విద్యాస్థానాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ రాహుతో ఉన్నాడు. విద్యలో గొప్పగా రాణిస్తే వివాహంలో సమస్య ఏర్పడుతుందమ్మా. లేదా విద్యలో ఏదో నడుస్తుంది వెళ్తుంది అనుకుంటే వివాహం మాత్రం ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకదాన్ని ఆ రాహు ఆటంకం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా శివపార్వతుల కళ్యాణం ఎప్పుడు శివరాత్రి రోజు చేయించినా మీకు తెలిస్తే తప్పక ఈ పాపను కూర్చోబెట్టి స్వామివారి అక్షంతలు ఆ పాప మీద పడే మాదిరిగా ఆశీర్వాదం తీసుకునే మాదిరిగా చేయండి. తద్వారా తప్పకుండా జ్ఞానకారకుడైనటువంటి కేతు విద్యాస్థానంలో మూలా నక్షత్రంలోనే ఉన్నాడు కాబట్టి తప్పక బాగా చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. గురు మహాదశ జరుగుతుంది.
కాబట్టి రేపటి రోజున వివాహంలో కూడా ప్రాబ్లం రాకుండా విద్యలోనూ ఉన్న స్థితికి వెళ్ళేదానికి అవకాశాలను భగవంతుడే ఇవ్వాలి ఇక్కడ ఈ జాతకానికి. కాబట్టి తప్పకుండా మరి ప్రతి శివరాత్రికి శివాలయానికి తీసుకెళ్ళి స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత అక్షతల పాప మీద వేయించి దీవెనలు అనేటివి తప్పకుండా తీసుకోమని చెప్పండి. దానివల్ల తప్పక మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు రఘునాథ్. చెప్పండి సార్. అది 12/2/1965 అండి. 65 ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల 2 లగ్నాలు మారుతాయి సార్. ఏ లగ్నం అని చెప్పాలి మీకు నేను? మధ్యాహ్నం అన్నారండి 12 ఆరుద్ర నక్షత్రం అన్నారు. ఆరుద్ర నక్షత్రం ఉంటుంది సార్, దాదాపుగా అది 4 పాదాలు ఉంటుంది. 4 పాదాలు 24 గంటలు ఉంటుంది. 24 గంటలు ఒక నక్షత్రం ఉన్నప్పుడు మీరు చెప్పే 3 గంటల్లో ఒక పాదం మారిపోవచ్చు. ఆరుద్ర నక్షత్రమే మీది, అందులో సమస్య లేదు. మిథున రాశి ఆరుద్ర నక్షత్రమే. మీరు చెప్పినటువంటి సమయానికి 2 లగ్నాలు మారిపోతున్నాయి. వృషభ లగ్నాన్ని నుంచి మీరు చెప్పిన సమయానికి వృషభ లగ్నం నుంచి మిథున రాశికి వచ్చింది. నేను లాస్ట్కి 4 వేసుకున్నాను అనుకుంటే కన్యలో ఉంటుంది, కాబట్టి 3 వేసుకుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాతకరీత్యా మీకు ఉన్నటువంటి ఈ జాతకానికి ఆరుద్ర నక్షత్రానికి మరి 4వ స్థానంలో, రాశి నుంచి 4వ స్థానంలో కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ జాతకంలో ఉన్నది. దాన్ని కుజదోషంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల భాగస్వామ్యంతో పాటుగా గృహంలో ఎప్పుడూ అశాంతి ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా లేకుండా ఉన్నందుకు మీరు మహాగణపతిని ఆరాధన చేసుకోండి. ఒక తెల్ల జిల్లేడు మొక్కని ఇంట్లో వేసుకొని ఆ మొక్కని ప్రతిరోజు కూడా పూజ చేయటం ద్వారా తప్పకుండా మంచి జరుగుతుంది. జనరల్గా మన వాళ్ళందరికీ మొక్కకు మొక్కితే మేలు జరుగుతుందా? 100% మేలు జరుగుతుంది. ఎందుకంటే మొక్కలో ఔషధం ఉంటుంది. అంటే హెల్త్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి మెడికల్ అందులో ఉంటుంది. ఆ మెడిసిన్కి సంబంధించిన వాల్యూస్ అందులో ఉంటాయి. దాని వలన ఖచ్చితంగా మనిషికి తప్పకుండా బాగుంటుంది. ఆ తెల్ల జిల్లేడులో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి లక్షణం అది తెలిస్తే ఎవరు వదిలిపెట్టరు. కాబట్టి అది పాలు గిల్లితే పాలు వస్తే ఆ పాలు కళ్ళల్లో పడితే బిడ్డలకి ఇబ్బంది అని ఇంట్లో పెంచొద్దు అని చెప్తారే తప్ప, కొంచెం దూరంగా బిడ్డలకి వాటిని ముట్టుకోకుండా వాటిని దూరంగా పెంచుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్. నేను నాగేశ్వరం మాట్లాడుతున్నానండి. నాగరాజు గారండి? అవును సార్. నేను నాగేశ్వరం మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 7/4/1964 అండి. 64 ఎన్ని గంటలకు సార్? ఈవినింగ్ 4:15 అండి. ఏ ఊరు సార్? మచిలీపట్నం అండి. చెప్పండి సార్. ప్రస్తుతం ఉద్యోగంలో కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నాయండి. దాని గురించి ఎప్పటి నుంచి? ఆగస్ట్ నుంచా? ఆగస్ట్ కాదండి, లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ నుంచి. ఎందుకంటే ఇక్కడ మీ జన్మ జాతకంలో లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, శ్రవణ నక్షత్రం 3వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉంది. దశమంలో దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు. శని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఎంత ఊగిసలాడినా ఏం చేసినా అది నష్టం అనేటువంటిది స్వల్పంగానే ఉంటుంది, కానీ పెద్దగా ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో చేసేసే మాదిరిగా ఏమి లేదు ఇక్కడ. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ రేపు మార్చి తర్వాత అంటే 2018 మార్చి తర్వాత నుంచి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. మీకు అష్టమ కుజునితో కూడా ఉన్నాడు. కాబట్టి ఇది కొంత దోషాన్ని ఇస్తుంది. సంపూర్ణ కాలసర్పదోషం, ఆ రవి కుజుల యొక్క కలయిక 8వ ఇంట్లో ఉండటం కొంత ఆరోగ్య సంబంధంగా, హార్ట్ సంబంధంగా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ముందుగా చెక్ చేసుకోవటం చాలా మంచిది. ఉద్యోగరీత్యా ఇప్పుడు శని 12వ ఇంట్లో కూడా వస్తూ ఉన్నాడు. శ్రవణ నక్షత్రం. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. శుక్రుడు అంతర్దశ ఉన్నంత వరకు పర్వాలేదు. తర్వాత మరి ఆరోగ్యరీత్యా ఆ ఉద్యోగంలో మరి ఇబ్బందులు పెట్టేదానికి ఆ అంతర్దశ వచ్చినప్పుడు అంటే మార్చి తర్వాత మరి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సూర్య ఆరాధన తప్పకుండా చేయండి. అలాగే ప్రతి శనివారం హనుమంతుని గుడిలో సాయంత్రం సమయంలో అక్కడ ఒక దీపాన్ని వెలిగించి ప్రార్థన చేయండి. దానివలన తప్పకుండా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు ఇందిరా. చెప్పండి అమ్మా. హెల్త్ గురించి అడగాలండి. హస్బెండ్ ఉంది. చెప్పండి. 34 34
1967 అండి. ఎన్ని గంటలకమ్మా? పొద్దున 8:58 అండి, మచిలీపట్నం. పొద్దున 8:58 మచిలీపట్నం. ఎవరిదమ్మా ఇది? 8:50 అండి. చెప్పండి. 50 అండి, పొద్దున 8:50 మచిలీపట్నం. ఇక్కడ జన్మ లగ్నం నుంచి ఈ జాతకంలో మరి హెల్త్ గురించి అండి. అలాగే అమ్మా, ఈ జాతకంలో మిథున లగ్నం, రాశి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. ఈ జన్మజాతక రీత్యా ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు ఉచ్చులో ఉన్నాడు. పర్వాలేదు, ఈ జాతకంలో మీ వలన మీ వారికి గొప్ప ధనయోగం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు గురు మహాదశే జరుగుతుంది, అందులో రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రవి రాహువుల యొక్క కలయిక జాతకంలో ఉండటం, ఈ అంతర్దశ కూడా ఈ నవంబర్ 16 వరకు కూడా మీకు ఆరోగ్యరీత్యా తీవ్రంగానే ఇబ్బందులు ఉంటాయమ్మా. ఆ తర్వాత ఇది తగ్గిపోతుందని కాదు, కాకపోతే కొంతలో కొంత మీకు ఉపశమనం అనేటువంటిది తప్పక కలిగేందుకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ఈ జన్మజాతకానికి సంబంధించినంత వరకు మరి మీ మృత్యుంజయ జపాన్ని ప్రతిరోజు చేసుకోవటం మంచిది. ఆ మంత్రాన్ని చదువుకోవటం వలన తప్పకుండా ఆరోగ్యరీత్యా కలిగేటువంటి ఇబ్బందులు తీవ్రత పొందకుండా కొంత అంతవరకన్నా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అమ్మా. మా పాప గారి పాప గురించి అడగాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/3/1992 అండి. 92. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 8:05 కండి. ఏ ఊరమ్మా? శ్రీకాకుళం అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి పాప గురించి? ఉదయం 8:05 కండి. ఇక్కడ జన్మలగ్నం వచ్చమ్మా మేషలగ్నం, రాశి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ, నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు, కుటుంబాధిపతి అలాగే సప్తమాధిపతి శుక్రుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. అయితే రాశి నుంచి తీసుకున్నప్పుడు 4వ స్థానం అవుతుంది. దానివలన తప్పకుండా 2 రకాలుగా పరిశీలన చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది వివాహము, లేదా జీవితంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అన్నప్పుడు 2 రకాలుగా కూడా పరిశీలన చేస్తాం. కాబట్టి ఇక్కడ జాతకంలో పంచమంలో గురువు ఉన్నాడు, అది బాగానే ఉంది. కానీ పంచమాధిపతి అయి రవి వ్యయంలో ఉన్నాడు, అయితే పరివర్తన యోగంలో ఉన్నది. ఈ జాతకంలో శని 10వ ఇంట్లో అద్భుతంగా ఉన్నాడు. ఒక శని ఈ జాతకంలో గొప్ప యోగకారకుడు. ఇక్కడ శుక్రమహాదశ జరుగుతుంది, కానీ అందులో అంతర్దశ అంతగా బాలేదు. వ్యయంలో ఉన్నటువంటి బుధుని యొక్క నీచంలో ఉన్నటువంటి బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి జాతకంలో శుక్రుల్లో కేతు మార్చి నుంచి వస్తాడు, అది అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఏ ప్రయత్నమైనా కొంత సఫలీకృతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి. హలో, నమస్తే అండి. హలో నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ సమయం అయిపోయింది, మీరు టీవీ చూసుకుంటూ కూర్చుంటే మరి ఫోన్ లైన్ కట్ అయిపోద్ది సార్. ఇక మన షోలో కూడా సమయం అయిపోయింది. మళ్ళా తిరిగి మరొక జన్మకుండల కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.